షష్ఠమ శతమణిమాల ప్రస్తావన. షష్ఠమ శతమణిమాలలోని కొన్ని పద్యములను గూర్చి ప్రస్తావన. చమత్కార భావ పద్యము. శంకరుని మొదటి భార్య అయిన పార్వతి శంకరుని శరీరములో సగము భాగమును ఆక్రమించుకొన్నది. రెండవ భార్య అయిన గంగ అతని తలపై ఎక్కి కూర్చున్నదని కాకను చంద్రుడు సర్పరాజు కూడా తన తలపై ఎక్కి ఉండినను శాంతస్వరూపుడైన ఈశ్వరుని నుతించిన పద్యము. సతులిరువరు నిన్ను చాలా బాధించిన సడ్డచేయవయ్య సర్పభూష ససిని అహిని మోయు చర్మధరుండైన శాంతవంత నీకు చాలనుతులు. గరుడాళ్వారుల యొక్క వృత్తాంతమును తెలియజేయు పద్యము. సూర్యుడగుచు సుధను చూపించి కద్రుకు తల్లి కాచినట్టి దైవమిత్ర మమత తీరగాంచ మహిశ్రీపతిని తేర వినుత తనయ్య నీకు వేయినుతులు. మనుజుల స్వభావమును ఎత్తిచూపి వ్రాసిన రెండు పద్యములు. పక్షి తీరుపోయి పగలంత అలయుచు గ్రాసమిడిన తెచ్చి కానకనది అరగలేక ఇంట అడ్దురు కయ్యము బేట వెంకటేశ పుడమిపోష. పూర్వజన్మ కర్మ పూనుకొని సుదారి కరుగజెయ్యలేక కపటమతులు ఆర్య పాపమెల్ల పంచుకొందురుదాము బేట వెంకటేశ పుడమిపోష. పరమ పావని అయిన గంగన కన్న పాద పద్మములుగొన్న శ్రీహరిని స్తుతించిన పద్యము. త్రిపదగామి ననుచు దివిజులు కొనియాడు అట్టి సుతను కన్న అబ్జపాద అట్టి నీదు పదము కైతిని మధుభమై బేట వెంకటేశ పుడమిపోష. నాదము మోదము వేదములలోను సర్వవ్యాపి అని శ్రీ విష్ణువును స్తుతించిన పద్యము. నాదమయుడవంద్రు మోదమయుడవంద్రు వేదమయుడవంద్రు విష్ణువంద్రు ఏది ఎవ్వరనిన ఆది నీవే కదా బేట వెంకటేశ పుడమిపోష. బహుప్రాసగొన్న ఒక పద్యము. విశ్వనాథుడీవే విశ్వరూపుడు నీవే విశ్వకర్త నీవే వేల్పు నీవే విశ్వగురుడు నీవే శాశ్వతముగా నాకు బేట వెంకటేశ పుడమిపోష. వేమన శతకములోని ఒక పద్యమైన మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిడవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వద అభిరామ వినురవేమ. దీనిని పోరినటువంటి ఒక్క పద్యము. మలినమును చుట్టి మాణిక్యముంచిన కప్పటంబుపైకి కాంతి తెలియు ఎగ్గులారడేమి ఎంతైన సుజనుల బేట వెంకటేశ పుడమిపోష. శ్రీహరిపై గొను భక్తి అని రుచికరమైన తీయని తేనె వంటి మధువును గ్రోలక జనులెందుకు మత్తు కలిగించినటువంటి మధువును కొన్నారో అనే భావపద్యం. మత్తు కలుగజేయు మహితనీ నామపు మధువు గ్రోల మంచి మనుజులకును నీచ మధువును వలసి నికిలేల చెడిపోవు బేట వెంకటేశ పుడమిపోష. మనుజులెందుకు జారతనముకు మద్యపానమునకు దాసులౌదారని వ్రాసిన పద్యము. అమృతమందలేక అధమ మధువు గ్రోలు తీరుతోచు జనుల జారతనము ధర్మపత్ని బాసి దాసిల్లు చేరుట బేట వెంకటేశ పుడమిపోష. లోకులు ఎందుకు కృతజ్ఞత అనే నీచ బ్రతుకుకు పాల్పడిపోయినారో అని వ్రాసిన పద్యము. అన్నమెడిన వార్కి అన్యాయమనరింత్రు కన్నమెడడు వార్కి కరము మొక్కి కార్యసాధనమొక్కటే ఘనమాయ భువిలోన బేట వెంకటేశ పుడమిపోష. కావ్యముల యొక్క ఘనతను పొగడిన ఆమె యొక్క పద్యము. నగలమేటి శిరమందుండు మణియగు నదులమేటి పుణ్య నదియు గంగ కావ్యములమేటి గనుడనీ చరితముల్ బేట వెంకటేశ పుడమిపోష. తా రచించిన సకల రచనలు ఆ భగవంతుని యొక్క పూర్ణానుగ్రహమే
అన్న ఆమె పద్యము కోరి వ్రాయ నేను ప్రేరేపణము నీదే ఒక్క వేయిసారి ఒప్పుకొనద నీకే కీర్తి దేవ నియమము సరి అయిన బేట వెంకటేశ పుడమిపోష. దశావతారముల ఘనతను తెలిపిన పద్యములు నీటి చేపవగుచు నీచ సోమకు చంపి స్మృతుల తెచ్చి పద్మజునికి ఈవే కమట రూపమంది ఘనశైల మనుమోసి కమలజాత హృదయ కాంతుడగుచు వసుద బ్రోచు కొరకు వరహమై కోర్లతో అసురుననిచి అవని కాత్మహితుడా కంబమున పుట్టి కంటక అసురుని చీల్చి నకములందు శిఖ్రమతని అదితి కశ్యపులకు అతి ప్రీతి సుతుడవై అవని దానమడిగి బలిని అణచి పరసు చేతపూని బలబరాక్రమ్మున కార్తవీర్యునిదునిమి కథనమందు దశముకుని వధింప దశరథ సుతుడవై విల్లు విరిచి జనకు నల్లుడగుచు అష్టమందు నిసిన అవతార కృష్ణుడై దుష్టకంసునచి దుర్గమెత్తి మూవు రసుర గర్భ ముక్తాయ మనరింప బౌద్ధ రూపమంది అద్భుతముగా తురగమందునమరి దొడ్డ ఖడ్గమును పూని కల్కి రూపమంద కలుగువాడ. సర్వశక్తి రూపములు ఆ శ్రీమన్నారాయణుడే అని ప్రకటించిన పద్యము. ఈ పద్యమునందు శక్తి అనే పదము పలుమార్లు వాడబడి బహుప్రాసగొన్నది. ఆదిశక్తి నీవు అమితపరాశక్తి, శివుని శక్తి నీవు సిద్ధిశక్తి, సర్వశక్తి నీవు సాధుసేవికయైన దీననాకొసంగు దివ్యశక్తి. మకారమును బహుప్రాసగా గొన్న ఒక్క పద్యము. రామ సుగుణదామ రఘువంశ నిధి సోమ శ్యామగాత్రకామ సార్వభౌమ నీ మహిమసు గాత నెరిగితి నేసుమా రామతోడ నన్ను బ్రోవరమ్మ. ఆంజనేయ వృత్తాంత వర్ణనా పద్యము. తనయు నల్ల ననుచు తాతపమున నుండ పుట్టినావు కదా శ్రేష్టసుతుగా అంజనీ తనయుడా అవనికి ఖ్యాతుడా అందును తొలు నీకు వందనంబు. శ్రీ బొమ్మర పోతనామాత్య కృతి అయిన ఒక అద్వితీయమైన పద్యము. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుక్కలు చుక్కలు శేషసాయిని మొక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరి ధవలియు మనము మనము భగవంతు వెలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరు మరియడు తండ్రి తండ్రి. ఈ పద్యమునకు సన్నిహితమైన భావమునకున్న పద్యములు వీనులకును విందు విష్ణు పురాణంబు చుక్కలకును విందు చూడ నిన్ను వక్రమునకు విందు వాంచనిన్ పాడుట బేట వెంకటేశ పుడమిపోష. చేతులేల నీకు చెచ్చి జోడింపక నీకు వంచకున్న నేలశిరము నిన్ను చేరరాక యున్నట్టి కాళ్ళేళ బేట వెంకటేశ పుడమిపోష. ఆ శ్రీమన్నారాయణుడే తనకు జననీ జనకులుగా పేర్కొన్న పద్యము. జనని సౌందరాయ జనకుడై తివి నీవు చనువునిచ్చి నన్ను తనివి కావా నీదు భక్తులెల్ల నిజబాంధవులు నాకు బేట వెంకటేశ పుడమిపోష. విద్యానిధియే గొప్పదని పేర్కొన్న పద్యము. వరులనిధిని చూచి ఓర్వక జనులు గాసిలిడిన కాని దోచుకొనిన విద్యనపహరింప సాధ్యమే యుక్తుల బేట వెంకటేశ పుడమిపోష. వేమన శతకములోని ఒక్క పద్యమైన గంగిగోవు పాలు గంటడైనను చాలు కడబడైనను నేమి కరము పాలు భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు విశ్వద అభిరామ వినురవేమ అనే పద్యానికి ప్రతిబింబం. కుచిత గుణమునకు కొదవేది భువిలోన మంచి నిర్వచాల మహినిగాని కళ్ళి పెరుగుగాని గణతులసి అటులన బేట వెంకటేశ పుడమిపోష. నీచుల ముందు సత్యవరుల నడవడి నిరూపింపతగునా అనే భావమును ప్రకటించు ఒక్క వేమన శతకములోని పద్యము. అల్పుడైన వాని కధిక భాగ్యము కల్గ దొడ్డవారి తిట్ట తొలగొట్టు అల్ప బుద్ధివాడు అధికుల నెరుగున విశ్వద అభిరామ వినురవీమ.
ఈ పద్యమునకు ప్రతిబింబమైనటువంటి పద్యము పారుచున్న నీట పన్నీరు పోసిన వాసనందు తెలియవలసి పీల్చ కొంచె బుద్ధి వారికి మంచి తెలుపుటిట్లే బేట వెంకటేశ పుడమిపోష. భగవంతుని పాదపద్మముల దర్శన భాగ్యాన్ని కోరి వ్రాసిన పద్యము. పరమభక్తులెల్ల శరణుజొచ్చిన పాద పద్మములను నీవు పరగచూప కన్నులార నేను కాంచుట ఏనాడు బేట వెంకటేశ పుడమిపోష. శ్రీహరి యొక్క సకల రూపములు ఒక్కడే అని స్తుతించి తాను వ్రాసిన పద్యము. కమలజుండో లేక కమలనాభుడో నీవు, శంకరుండో ఆది శాశ్వతుడవో, చనువునిచ్చి తెలుపు సచ్చిదానందుడో బేట వెంకటేశ పుడమిపోష. సుమతి శతకమునందలి ఒక పద్యమైన కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ తొనరగ పట్టముగట్టిన వెనుకటి గుణ మేలమాన్ వినరా సుమతి అనే సుమతీ శతక పద్యానికి ప్రతిబింబమైన పద్యములు. సునకవాల మంది సొగసుగా సవరింప నేర్పరెవ్వరైన నిఖిలలోన మూర్ఖుడైన వాని మార్చంగ సఖ్యమా బేట వెంకటేశ పుడమిపోష. తరములేనివాడు తాసీలు చేసిన తత్ప్రతాపమెన్న తరము కాదు, పుష్పమాల కపికి అర్పించినటి తీరు బేట వెంకటేశ పుడమిపోష. లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదింపజేయమని శ్రీ మహాలక్ష్మిని స్తుతించిన తీరు. సృష్టిపాలకునికి పట్టంపు రాణివి అష్టలక్ష్మి అయిన ఆదిదేవి, ఇష్టకామితార్థమిచ్చేటి నీ దివ్య దృష్టిచేత బ్రోవు దీననన్ను. లంచగొండితనాన్ని చాడించిన పద్యము. కార్యసిద్ధి కొరకు కాళ్ళుబట్టును భువి వజ్జయైన కాని వెజ్జుయైన ఇష్ట సిద్ధి కలగ దృష్టించునే హరి బేట వెంకటేశ పుడమిపోష. తనకు లభ్యమైన ఒక్క గొప్ప సంపదను గూర్చి ఆమె వ్రాసినది. కోతి నాదు మనసు గొప్ప వృక్షము నీవు, పత్ర పుష్ప పలపు భరితముగను, అట్టి నిన్ను విడిచి అగలగనను కావు బేట వెంకటేశ పుడమిపోష. మనుజ కామమును దూరిన పద్యము. కుర్ర ప్రేయనిచ్చు గోవుతానే కోరి వృషభ సంఘమందు వసుదయందు, మనుజ కామమందు మహికేమి ఫలమయ బేట వెంకటేశ పుడమిపోష. తానా భగవంతుని పైని దృఢ భక్తిని విడనొల్లయని వక్కాణించి వ్రాసిన పద్యము. చూపలేను మోము జోక పో అన్నట్లు తలుపు మూయ చేసి దాగినావు, వింతచోర నిన్ను విడువగల నేనేను బేట వెంకటేశ పుడమిపోష. దైవ దర్శనానికి దేవళము పోవ అడ్డగించిన వార్లను దూరినటువంటి పద్యము. నీదు సన్నిధికి నీ నేనొచ్చుటయుగాంచి సహీంపకున్నగాని జడుపులేక అడ్డగించవార్ల కర్హత ఏమయ్య బేట వెంకటేశ పుడమిపోష. తృప్తి లేని మనమును గూర్చి ఆమె వ్రాసిన పద్యము. తీగ కొప్పు కంప తీరైన చప్రము చెట్టుకిడిన పట్టి చుట్టుకొనునే, తృప్తులేని మదిని తిప్పుట సధ్యమా బేట వెంకటేశ పుడమిపోష. తనను కాపాడమని అర్థించి శరణుజొచ్చిన పద్యము. సార్వభౌమ నిన్ను శరణుజొచ్చిదినయ్య, వేద విద్య నన్ను వీడననుచు కష్టములను మాన్పి గట్టు చేర్పుమువేగ బేట వెంకటేశ పుడమిపోష. బిగువు మాని నన్ను ప్రీతిన చూడవే, తల్లడిల్లు నాకు తండ్రి కావి, తగవు కాదు నీకు దయనన్నేలక బేట వెంకటేశ పుడమిపోష. కమల అను పదముతో బహుప్రాసగొన్న ఒక్క పద్యము. కమల యుగళ చరణ కమలజ మోహన, కమలనాభచారు కమలధరణ, కమల నేత్ర సౌరి కౌస్తుభధారణ బేట వెంకటేశ పుడమిపోష. డెంకణీపుర స్థల మహాత్యాన్ని చాలా క్లుప్తముగా ఇమిడ్చిన పద్యము. చాపబాణధార శార్దూల శిరహర వెంకటాద్రివాస వేదవేద్య, దేవశ్రీవర మృగయావేషధారుడా బేట వెంకటేశ పుడమిపోష.
తాను కొన్ని నీతి పద్యములు వ్రాసినవి తన భర్త యొక్క కోర్కె వల్లెగాని తనకు భక్తి మార్గమొకటే మనోరంజకాన్ని కలిగించేదని వ్రాసిన పద్యము. భర్త కోర్కె కొరకు పలికితి నీతులు అర్హతేమి ఎరుగ అబల స్త్రీని భక్తి మార్గమొకటే పరమమోదము నాకు బేట వెంకటేశ పుడమిపోష.